హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెకండ్ టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది. ఈ వీడియోలో డే 5 యొక్క సమ్మరీ చూద్దాము. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రస్తుతానికి టీమిండియా ఇంగ్లాండ్ టూర్లో ఉంది. ఈ టూర్లో ఇంగ్లాండ్తో టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉండగా ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగిపోయింది. అందులో ఇంగ్లాండ్ గెలిచింది. ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ వీడియోలో డే 5 యొక్క సమ్మరీ చూద్దాము. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 5 సమ్మరీలోకి వెళ్ళే ముందు డే 4 వరకు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాము. ఫ్రెండ్స్, ఇది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెకండ్ టెస్ట్. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 587 పరుగులు కాల్అవుట్ అయింది. అందుకు రిప్లై కానీ ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 407 పరుగులు కాల్అవుట్ అయింది. నెక్స్ట్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 427 పరుగుల వద్ద 6 వికెట్ కోల్పోయి డిక్లేర్ ఇచ్చేసింది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంగ్లాండ్ టార్గెట్ వచ్చి 608 పరుగులు. అందుకు రిప్లై కానీ ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 4వ రోజు ఆట ముగిసే సమయానికి 72 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి క్రీజ్లో పోప్ 24 రన్స్, బ్రూక్ 15 రన్స్తో ఆడుతున్నారు. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ 5వ రోజు వర్షం పడటం వల్ల సెషన్ యొక్క టైమింగ్ మార్చారు. ఫస్ట్ సెషన్ వచ్చి 5:10 నుంచి 7 వరకు, సెకండ్ సెషన్ వచ్చి 7:40 to 9:40, థర్డ్ సెషన్ 10 to 11:30 వరకు వర్షం పడటం వల్ల డిలే చేశారు. డే 5 వర్షం కొద్దిసేపు పడటం వల్ల ఈ మ్యాచ్ డ్రా అయిపోతుంది అందరూ అనుకున్నారు. కానీ వర్షం తగ్గి మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయింది. డే 4 స్కోర్కి ఇంగ్లాండ్ జస్ట్ 8 రన్స్ యాడ్ చేసి 4th వికెట్ కోల్పోయింది. ఓలీ పోప్ ఈ మ్యాచ్లో 24 రన్స్కి ఆకాశ్దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అండ్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. కానీ ఈ ఇన్నింగ్స్లో 23 రన్స్కి ఆకాశ్దీప్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. హ్యారీ బ్రూక్ అవుట్ అయిన సమయానికి ఇంగ్లాండ్ 83 రన్స్కి 5 వికెట్స్ కోల్పోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ ఈ మ్యాచ్లో 33 రన్స్కి అవుట్ అయ్యిండు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. 6th వికెట్గా అవుట్ అయ్యిండు బెన్ స్టోక్. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 5 లంచ్ బ్రేక్ సమయానికి ఇది ఇంగ్లాండ్ స్కోర్ కార్డు. ఒకసారి స్కోర్ కార్డు చూద్దాము. ఓపెనర్ ఖాళీ డక్అవుట్ అయ్యిండు, అది నిన్నే అవుట్ అయ్యిండు. డకేట్ కూడా నిన్నే అవుట్ అయ్యిండు 25 రన్స్కి. ఓలీ పోప్ ఈరోజు అవుట్ అయ్యిండు 24 రన్స్కి. జో రూట్ నిన్నే అవుట్ అయ్యిండు 6 రన్స్కి. బ్రూక్ ఈరోజు అవుట్ అయ్యిండు 23 రన్స్. స్టోక్ ఈరోజు అవుట్ అయ్యిండు 33 రన్స్. జే స్మిత్ నాట్అవుట్గా ఉన్నాడు 32 రన్స్కి. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 5 లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ 153 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయింది. ఈరోజు డే 5న 3 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 5 సెషన్ 2 సమ్మరీ కూడా చూద్దాం ఒకసారి. సెషన్ 2లో ఇంగ్లాండ్ ఎర్లీగానే 7th వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ ఈ మ్యాచ్లో 7 రన్స్కి అవుట్ అయ్యిండు. ప్రసిద్ధ బౌలింగ్లో సిరాజ్ క్యాచ్ ఇచ్చి 7th వికెట్కి అవుట్ అయ్యిండు. క్రిస్ వోక్స్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 199 రన్స్కి 7 వికెట్స్ కోల్పోయింది. సూపర్ ఫామ్లో ఉన్న జెమీ స్మిత్ ఈ మ్యాచ్లో 88 రన్స్కి అవుట్ అయ్యిండు. ఆకాశ్దీప్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ క్యాచ్ ఇచ్చి 8th వికెట్కి అవుట్ అయ్యాడు. జెమీ స్మిత్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 226 పరుగులు చేసింది 8 వికెట్స్ కోల్పోయి. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జాస్ టంగ్ ఈ మ్యాచ్లో 2 రన్స్కి అవుట్ అయ్యిండు. జడేజా బౌలింగ్లో సిరాజ్ క్యాచ్ ఇచ్చి 9th వికెట్గా అవుట్ అయ్యిండు. జాస్ టంగ్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 246 పరుగులు 9 వికెట్స్. ఇక ఇంగ్లాండ్ ఫైనల్ వికెట్ని ఆకాశ్దీప్ తీశాడు. ఆకాశ్దీప్ ఫైనల్ వికెట్గా కార్సేని 38 రన్స్ వద్ద అవుట్ చేసిండు. ఫైనల్గా ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో 271 పరుగులు కాల్అవుట్ అయిపోయింది. ఈ సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్లో ఆకాశ్దీప్ 6 వికెట్స్ తీసాడు 99 రన్స్ ఇచ్చి. ఇక ఫైనల్గా ఇది సెకండ్ టెస్ట్ మ్యాచ్ టీమిండియా 336 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ మీద గెలిచింది. ఈ గెలుపుతో అటు ప్లేయర్స్ ఇటు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఇది ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్ యొక్క ఫుల్ మ్యాచ్ సమ్మరీ. ఈ సమ్మరీ చూసి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తాను. అండర్సన్ వర్సెస్ టెండూల్కర్ ట్రోఫీ ఇది సెకండ్ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 587 పరుగులు కాల్అవుట్ అయింది. ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్ హైయెస్ట్ స్కోర్ వచ్చి సుమన్ గిల్ 269 రన్స్ చేశాడు. అలాగే ఇంగ్లాండ్ బౌలింగ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో బషీర్ 3 వికెట్స్ తీసాడు 167 రన్స్కి. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 407 పరుగులు కాల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ తరపున హైయెస్ట్ స్కోర్ వచ్చి ఫస్ట్ ఇన్నింగ్స్లో స్మిత్ 184 నాట్అవుట్. అలాగే ఇండియా తరపున బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సిరాజ్ 6 వికెట్స్ తీసిండు 70 రన్స్ ఇచ్చి. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 427 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి డిక్లేర్ ఇచ్చేసింది. ఇండియా తరపున సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి సుమన్ గిల్ 161.
ఇంగ్లాండ్ తరపున బౌలింగ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టంగ్ 2 వికెట్స్ తీసి 93 రన్స్ ఇచ్చి ఇంగ్లాండ్ యొక్క టార్గెట్ 608 పరుగులు. అందుకు రిప్లై కానీ ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 271 రన్స్కి ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ తరపున హైయెస్ట్ స్కోర్ స్మిత్ 88 రన్స్. అలాగే ఇండియా తరపు నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్లో ఆకాశ్దీప్ 6 వికెట్స్ తీసిండు. సెకండ్ ఇన్నింగ్స్లో 99 రన్స్ ఇచ్చి ఫైనల్గా సెకండ్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్పై 336 పరుగులు తేడాతో గెలిచింది. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది, సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచింది. ఇప్పుడు సిరీస్ ప్రస్తుతానికి 1-1లో ఉంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ 3వ టెస్ట్ మ్యాచ్ జూన్ 10వ తేదీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు డే 1 సమరీతో ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.